హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాదరావు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు పెసరు విజయచందర్ రెడ్డి మీడియా సమావేశానికి విచ్చేసి భారతదేశంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేసి 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరియు పరకాల నియోజకవర్గం బీజేపీ నాయకులకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపి రానున్న స్థానం తీసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు మేము ఈ విషయంలో చిన్న ఎగ్జామ్ చెప్తా. ఒక ఎగ్జామ్ పాస్ కావడానికి 35 మార్కులు అవసరం. మీ అందరూ తెలుసు. మాకు ఫస్ట్ టైం 50 మార్కులు వచ్చినాయి, సెకండ్ టైం 55 మార్కులు వచ్చినాయి, మొన్న 40 మార్కులు వచ్చినాయి. కానీ ఎగ్జామ్ మాత్రం 35కే పాస్. మేము పాస్ అయినాం, అవునా కాదా? కానీ కాంగ్రెస్ ఫస్ట్ టైం సెకండ్ టైం 5, 10 వచ్చినాయి, మొన్న 10కి 20 వచ్చినాయి. దానికి వాళ్ళు సంఖ్యలు కొట్టుకుంటూ ఫెయిల్ అయినాం, మేము ఫెయిల్ అయినాం, కానీ మేము 10 నుంచి 20 వచ్చినాం, వాళ్ళకి ఎక్కువ మార్కులు కావాలి తక్కువ వచ్చినాయని చెప్తున్నారు. ఎంత సిగ్గుమాలిన చర్యో ఇండియా కూటమి తినబడ్డారు. మా ఓట్లను సీట్లను వాళ్ళకి దూరం ఉన్నా కానీ వాళ్ళు పైశాచిక ఆనందం పొందుకుంటూ వాళ్ళు మా విజయాన్ని చిన్నగా చూపిస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. మీరు రానున్న 10 ఏళ్ళు కాదు కదా, ఇంకో 50 ఏళ్ళ వరకు బీజేపీ ఉన్నంత కాలం ఈ దేశంలో కాంగ్రెస్ మనుగడ లేదు. ఎందుకంటే కొన్ని విషయాలలో ప్రజలు మిమ్మల్ని నమ్మనొచ్చు, కానీ తాత్కాలికమే. మీ అనేక కూటమికి ఫ్యూచర్లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ మోడీ గారిని మనందరం బలపరిచి ఆయన తీసుకున్న ప్రతి చర్యకు ప్రతి పని